అఘోరి నాగసాధు అఘోరి నాగరనాడు ఆమెను కూడా అనుభూతి అయితే లేదు. ఆడే వాడు ఒక దిక్కువల్ల నా కొడుకు దాపురం అయ్యి ఊరి మీద పడి వాడు సర్జరీ చేయించుకొని పిచ్చోన్ లెక్క బట్టలు ఇప్పుకొని తిరిగితే అన్ని సాధు అని చెప్పేసి ఎంబడి పడుతుంది కథ చేస్తుంది. అరే చదువుకోనోడు అంటే వేరు విషయం, చదువుకున్న వాళ్ళు కూడా ఇదే పరిస్థితి కదా, నాకు అర్థం కాదు. నిన్న ఏదో లైవ్లో మాట్లాడుతుంటే చూసిన వాడు 15 లక్షలు ఎవరో బ్రోకర్ మధ్యలో ఒక లేడీ ఉన్నారా తెచ్చిచ్చిందట, 5 లక్షలు ఇచ్చిందట. ఈడు ఏమంటాడంటే 5 లక్షలు ఇచ్చిన జడ్జి మాట్లాడాలి కదా, ఈమెందుకు కంప్లైంట్ ఇస్తాను అంటాడు. అంటే జడ్జిలు కూడా పైసలు ఇచ్చి ఏతోని ఆడితోటి పూజలు చేయించుకుంటారు. ఎక్కడికి పోతుంది సమాజం ఏంది? ఇక మారరా? సోషల్ మీడియా కూడా కొంచెం నాయన, సోషల్ మీడియా మనం అనవసరమైన వాటిని లేపి అనవసరంగా మైలేజ్ ఇచ్చి నువ్వు బంద్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ పూసల మీదాన్ని తెచ్చినాం, పూసల మీదాన్ని తీసుకొచ్చి దాని పెద్ద హీరోయిన్ చేస్తే అంత డైరెక్టర్ పై జైల్లో వాడే ఎటు కాకుండా అయిపోయా పిల్ల. లవ్ యూ బచ్చే అనుకుంటా ఏం చేసిందో అర్థం కాలే. అనవసరంగా లేపుతురి పాపం, ఆమె వంటలు చేసుకుంటే ఆమె లేపుతురి, ఆమె గంగా కలుపుతురి, మళ్ళీ ఇప్పుడు ఈయన లేపుతురి. వాడేదో ఎక్కడనో గుళ్ళే గోదాట్లా ఏండో కూర్చొని శివ అనుకుంటా అంటే వాడిని తీసుకొని ఫోటోలు పెట్టి కెమెరాలు పెట్టి అని ఎందుకు లేపినట్టు? ఆడ అఘోరి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు వాడు? ఆడలాడలు పెళ్లి చేసుకుంటారా, తాళి కడతారా, సనాతన ధర్మమా, తొక్క తోలా అన్నాడా? మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకున్నా. పిల్ల పేరేంది వర్షిని. ఆ పొల్ల అట్టిగా అన్యాయం అయిపోయిందా? ఆ పిల్ల కన్నా కొంచెం చదువుకున్న పిల్ల లెక్కనే ఉన్నది, ముద్దుగానే ఉన్నది పిల్ల. సెన్స్ ఉండాలి కదా. వాడు ఎట్టున్నాడు, వాడు ఏంది, వాడు అఘోరి ఎందుకు రోజు వస్తారు అమ్మ అని నిన్న కెమెరాల ముందర ముద్దులు పెట్టబట్టే. చూసేటోళ్ళు మనం పిచ్చోళ్ళమా, చేసేటోడు ఆడిపిచ్చోడు అంటే నాకైతే ఒక సినిమా గుర్తుకొస్తుంది. ఆ బాబు మోహన్ సినిమా ఉంటుంది ఒకటి. ఊరోళ్ళందరినీ పిలిచాడు. ఊరోళ్ళందరినీ పిలిచేసి నేను ఆ కొండను ఎత్తుతాను అయ్యాలా, ఆ కొండను ఎత్తుతే నాకు ఆ పిల్లని మనగానే వీడు ఊరోళ్ళందరూ కూడా ఆడు కొండను ఎత్తుతాడు మొత్తం మంది ఆ కొండ కాడ నిల్చుంటారు. కోటా శ్రీనివాసరావు ఆ బిడ్డను తీసుకొని పోతాడు, నిజంగా కొండను ఎత్తుతే పిల్లని ఇస్తా అని చెప్పేసి. వాడేం చేస్తాడు, సారీ వాడంటే వాడు వీడని కాదు, బాబు మోహన్ ఏం చేస్తాడు, ఇట్లా నిలబడతాడు ఒకసారి. ఏం సంగతి నా బాబు, కొండని ఎత్త ఉంటాము, అందరు తీసుకొచ్చి కొండలు లేవట్టుండ్రి, మీద తీసుకొస్తే మీద పెడితే నేను లేపుతా అంటాడు వాడు. అట్లనే అంటే అక్కడ బాబు అని పిచ్చోడు కాదు, జనాందరు పిచ్చోళ్ళు, ఇంతమందిని కొండ ఎత్తుతాను నమ్మించిండు కదా. సో అట్లనే అఘోరి బాబా అని చెప్పేసి వీడో దేశం వేసుకుని రాగానే మనం కూడా పొలో అని నమ్మి, నాకు అర్థం కాదులా ఇది ఏంది, మన ఎవ్వడు సాధు అనగానే దండం పెట్టుడేనా? సెన్సెస్ పని చేస్తలేవా? మనం ఏ కాలంలో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎటు పోతుంది ప్రపంచం, దునియా ఎటు పోతుంది, ఇవన్నీ ఏం చూసుడు లేదా? ఇక